శ్రీమద్దేవి భాగవత మాహాత్మ్యం. ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడా విలాసం. జగత్ సృష్టి వేళ సృజన స్వరూప, రక్షణ వేళ పాలన స్వరూప, సంహార వేళ రౌద్ర స్వరూప. పరా పశ్యంతి మధ్యమ వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక. ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి నరనారాయణులకు శిరసు వంచి సరస్వతీదేవిని వ్యాస మహర్షిని అభినుతించి పురాణం ప్రారంభించాలి. నైమిసారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు. సూత మహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించు. వ్యాస శిష్యుడివి, మహామతివి, ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెప్తున్నావు. విష్ణు కథలు చెప్పావు, అవతార గాథలు వర్ణించావు, శివుడి చరిత్రలు వినిపించావు, భస్మ రుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా అని జ్ఞాన ఆనందాలను పొందాం. ఇక ఇప్పుడు పావనాలలోకెల్లా పావనము, అనాయాసంగా భుక్తి ముక్తి ప్రదము అయిన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలని అనుకుంటున్నాం. దయచేసి అటువంటిది అనుగ్రహించు. సౌనకాది మహామునీశ్వరులారా, అడగవలసిందే అడిగారు. లోకహితం కోరి అడిగారు కనుక సర్వశాస్త్ర సారము పరమ పావనము అయిన దేవి భాగవతం వినిపిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంతవరకే మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు మిడిసిపడేది. ఈ దేవి భాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి, గాఢ కిల్బి శతమస్సులకు పొద్దుపొడుపు. వినిపిస్తాను, వినండి. సుత మహర్షి, తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాం, విని తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినటానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఎన్ని రోజుల్లో వినాలి? ఏ పూజలు చేయాలి? లోగడ ఎవరెవరు విన్నారు? ఏమేమి ఫలాలు పొందారు? ఎవరు వినిపించారు? మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా. వేదాలను 4గా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. 18 పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు కూడా వినిపించాడు, చదివించాడు. వాటిలో దేవీ భాగవతం ఉత్తమోత్తమ పురాణం, భుక్తి ముక్తి ప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు. ఈ జనమేజయుడి తండ్రి పరీక్షణ్ మహారాజు ఒక ముని శాపం కారణంగా తక్షక సర్పదష్టుడై దుర్మరణం చెందాడు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవీ భాగవత మహాపురాణాన్ని శ్రద్ధగా విన్నాడు. 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణం. అటుపైని దేవీ యజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా తరించాడు. దివ్య రూపధరుడై దేవి సాలోక్యం పొందాడు. తండ్రికి ఉత్తమ గతులను కల్పించిన తనయుడయ్యాడు. వ్యాసుని అర్చించి ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని పొందాడు. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణ రాజం దేవీ భాగవతం. ఈ దేవీ గాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతలామలకాళ్ళు. అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి. ఒకరోజు విన్నా, ఒక పూట విన్నా, ఒక ముహూర్తం సేపు విన్నా, క్షణకాలం విన్నా, భక్తితో వింటే చాలు. వారికి ఇక ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు. సర్వయజ్ఞ సర్వతీర్థ సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతో చేతికి అందుతాయి. కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి. కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మం. దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలు ఆచరించినట్టే. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులవుతారని అల్పాయుష్కులని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధా రసాన్ని అందించాడు. దీన్ని రవ్వంత గ్రోలితే చాలు, అందరూ తరతరాలకు అజరామరులవుతారు, వంశాలు అజరామరమవుతాయి. ఈ మహాపురాణాన్ని ఏ నెలల్లో వినాలి? ఏ రోజుల్లో వినాలి? ఏ సమయాల్లో వినాలి? ఎవరు వినాలి? ఇలాంటి నియమాలు ఏమీ లేవు. అన్ని వేళల్లోనూ వినవచ్చు. మానవులైతే చాలు, అందరూ వినవచ్చు.
మాసానాం నియమో నాత్ర దినానాం నియమో అపి వా. సదా సేవ్యం దేవీ భాగవతం నరైః. దేవీ నవరాత్రులలో నవాహ యజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదమవుతుంది. ఇలా విన్నవారు గడిచిన జీవితంలోనూ గడిచిన జన్మల్లోనూ చేసిన మహాపాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులవుతారు. ఉగ్ర తపస్సులతో కానీ, తీర్థ సేవలతో కానీ, రకరకాల దానాలతో కానీ, యజ్ఞ యాగాదులతో కానీ లభించని పుణ్యఫలం ఈ నవాహ దీక్షతో లభిస్తుంది. గంగ, గయ, కాశీ, నైమిషం, మధుర, పుష్కరం, బదరికాశ్రమం ఇవి ఏవీ ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. అందుకనే దీన్ని దేవీ మఖం దేవీ యజ్ఞం అన్నారు. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీమన్ మహాదేవిని హేమ సింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి దేవీ భాగవత గ్రంథాన్ని బహుకరిస్తే ఆ పుణ్యఫలం అంతా ఇంత కాదు. ఆ దాత సాక్షాత్తు దేవీ సాలోక్యం చెందుతాడు. దేవీ భాగవతం నుంచి కనీసం ఒక శ్లోకాన్ని కానీ, శ్లోక భాగాన్ని కానీ, ఒక పుట్టను కానీ, పుట్టలో కొంత భాగాన్ని కానీ నిత్యము భక్తితో పఠించగలిగితే చాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా, విన్నా, ఇంటిలో ఉంచుకున్నా లభించే పుణ్యం వర్ణనాతీతం. దుశ్శకున భయం, దుస్వప్న భయం, మహామారి భయం, మరణ భయం సమస్తము తొలగిపోతాయి. బాలగ్రహ, భూత, ప్రేత పీడలన్నీ దేవీ భాగవతం పేరు చెబితే చాలు దిగ్దిగంతాలకు పారిపోతాయి. చతుర్విధ పురుషార్థాలతో, విజయ పరంపరలతో ఆ గృహము, ఆ గృహస్థుడు, ఆ వంశము, ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు. శమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవటం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులకు తిరిగి రాలేదు. ఏమైపోయాడో తెలియక అలమటించిన వాసుదేవుడు దేవీ భాగవతాన్ని నవాహ దీక్షగా ఆలకించాడు. అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సన్నద్ధుడై తిరిగి వచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణ శ్రవణం. అపుత్రకులకు పుత్రులు కలుగుతారు, నిర్ధనులకు సంపదలు లభిస్తాయి, రోగిష్ఠులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇది భాగవత అమృతం. గొడ్రాళ్ళు సంతానవతులవుతారు, దీర్ఘాయుష్మంతులను పొందుతారు. ఈ పుస్తకం ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం. ఆ ఇంటిలోని వారంతా పరమపావనులు. వారికి ఏ కష్టము, ఏ దుఃఖము ఎప్పుడూ రాదు. అపజయమనేది ఉండదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులు, ఆప్తులు అవుతారు. ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడవుతాడు. క్షత్రియుడు ధరణీపతి అవుతాడు. వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడవుతాడు. శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడు, పరమపూజ్యుడు అవుతాడు. సూతుడు ఇలా చెప్పేసరికి సౌనకాది మహర్షులు మరొక ప్రశ్న వేశారు. సూతర్షి, శమంతకమణి అన్నావు, ప్రసేనుడు అన్నావు, శ్రీకృష్ణుడు అన్నావు, అపవాదు అన్నావు. ఆ కథ ఏమిటో వివరంగా చెప్పు. వసుదేవుడు ఏ నియమనిష్టలతో ఈ దేవీ భాగవతం విన్నాడో, ఎవరు వినిపించారో తెలియజెయ్యి అని అభ్యర్థించారు. సూతుడు సరే అని వివరించాడు.